కేంద్ర ప్రభుత్వం చేస్తానన్న పోలవరం మీరెందుకు చేస్తున్నారు? మీరెందుకు మీ చేతుల్లో తీసుకున్నారు? మీరు ఏ అవినీతికి పాల్పడటానికి మీరు ఇలా చేశారు అని చెప్పి అవగాహన లేకుండా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఏమండి రాహుల్ గాంధీ గారు, మీరు జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చిన సూట్ కేసులకి మీరు అలవాటు పడిపోయారు. రాహుల్ గాంధీ గారికి సూట్ కేసులు అందించడంతో ఆ పోలవరంలో వచ్చిన సంపాదన అంతా మీకు తెలుసు. అదే బాటలో మరి మిగతా పార్టీలు కూడా ఉంటాయి అనే మీరు అనుకుని అలా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ గారు ఇంకో విషయం చెప్పు, మీకు అంత నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే జిఎస్టీ బిల్ ఆమోదం అప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అనే కండిషన్ మీరు ఎందుకు పెట్టలేదు? కనీసం ఒక ప్రెస్ మీట్ అయినా ఎందుకు పెట్టలేదు? కనీసం సరే అక్కడ జరిగినా జరగకపోయినా జిఎస్టీ బిల్లు విషయం అక్కడ మీకు అక్కడ జరిగినా జరగకపోయినా మీరు ప్రత్యేక హోదా ఇస్తే మేము జిఎస్టీ బిల్లుకి ఇంకా ఆమోదం తెలుపుతాము అనే కనీసం ఒక స్టేట్మెంట్ ఎవ్వరూ కూడా ఇవ్వలేకపోయారు. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా చేశారు. రానున్న 100 ఏళ్లలో మళ్ళీ బతికే పరిస్థితి లేకుండా భూస్థాపితం చేశారు. రాజధాని ఎక్కడో కూడా చెప్పలేదు. దానికి మీ సమాధానం ఏంటి? వాక్చాతుర్యం ఉంది కదా అని సురవరం సుధాకర్ గారు మీకు ప్రత్యేక హోదా అవసరం లేదా, అందుకే మీరు ఏమన్నా నిరసన వ్యక్తం చేస్తున్నారా అని అడుగుతున్నారు. మీ పార్టీ పరిస్థితి ఏంటి అసలు? 100కి 2 సీట్లు ఇస్తామన్నా ఏ పార్టీ అమ్మటైనా జతగట్టే పార్టీ మీది. దానికి నిదర్శనం ఖమ్మం ఎలక్షనే. పోయినసారి సీట్ ఇస్తాము, 1 సీట్ ఇస్తాము, 2 సీట్లు ఇస్తాము అంటే చాలు ఏ పార్టీతో అయినా కలిసిపోతారు, చివరికి పాకిస్తాన్తో కూడా కలిసిపోతారు. ఈరోజు మీరా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి యొక్క నిబద్ధత గురించి. ఇక ముందు ఏదైనా సరే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ గనక ప్రవర్తించినట్లయితే ముందు ప్రజలే ఇక ఈ నాయకులను కూడా మరి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.